నెక్స్ట్ లెసన్కి వచ్చేసాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్, సింగులర్ ప్లూరల్. ఒకే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగులర్ యానిమల్ ఇస్ అ సింగులర్, యానిమల్స్ ఎస్ కలిపితే ఇస్ అ ప్లూరల్. Read the following sentences from your text and notice the underlined word. Victoria runs across to Abel and sits on the floor at his feet. Feet అనే పదం అండర్లైన్ చేశారు. The underlined word feet is a plural form of the word foot. ఫూట్ అనే పదానికి ఫూట్ FOOT అంటే సింగిల్, ఫీట్ అంటే రెండు కాలు, ఫూట్ అంటే ఒక కాలే, ఒక పాదాన్ని ఫూట్ అంటారు, రెండు కలిపితే ఫీట్ అంటారు. This is an irregular plural form. As you know, the plural forms of nouns are usually formed by adding s. Normally nouns ki plural ante s kaluptam. ఇందాక చెప్పాను కదా animal, s కలిపితే animals అది. But here are some irregular ways of forming plurals. ఇక్కడ s ఒకటి కలపకుండా foot అంటానికి feet అంటున్నా, s కలపలేదుగా, అందుకని అది irregular plurals. ప్లూరల్స్ ఆఫ్ సమ్ లాటిన్ వర్డ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. కొన్ని లాటిన్ పదాలు ఏంటి, డేటమ్ DATUM అనేది ప్లూరల్ పదం. దేనికి, డేటా అనే పదానికి లాటిన్లో డేటమ్ అని ప్లూరల్, అది ఇర్రెగ్యులర్ ప్లూరల్. ఎస్ అని కలిపితే నౌన్ కి పక్కన ఎస్ కలిపితే చైర్, CHAIR చైర్, చైర్స్ అంటాం, CHAIRS చైర్స్, అది రెగ్యులర్ ప్లూరల్. ఎస్ కలిపితే, ఎస్ కాకుండా ఆ పదాన్ని కొంచెం మార్చి చెప్పావునంటే ఇర్రెగ్యులర్ ప్లూరల్. మీడియం అనేది ప్లూరల్ ఫామ్. దేనికి, మీడియా అనే పదానికి ప్లూరల్ ఏంటి, మీడియం. ఇది ఇర్రెగ్యులర్ ప్లూరల్ కి ఎగ్జాంపుల్. ఏది, లాటిన్లో. కొన్ని గ్రీక్ వర్డ్స్ ఉన్నాయి చూడండి. యాక్సిస్, దేనికి అది, యాక్సెస్, AXES అనే సింగులర్ కి ప్లూరల్ ఫామ్ ఏమో AXIS, యాక్సిస్ గ్రీక్ లో. దెన్ బేసెస్, BASES అనే బేసెస్ అనే పదానికి సింగులర్ కి ప్లూరల్ ఫామ్ గ్రీక్ లో BASIS. సో ఇవన్నీ ఏంటి ఫ్రెండ్స్, ఇర్రెగ్యులర్ ప్లూరల్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నౌ రైట్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద టేబుల్ అండ్ సే వెదర్ దే ఆర్ లాటిన్ ఆర్ గ్రీక్ వర్డ్. ఇక్కడ ఇటు పక్కంతా సింగులర్ ఇచ్చారు, మనని ప్లూరల్లో రాయమంటున్నారు ఫ్రెండ్స్. సింగులర్ ఫామ్ లో క్రైసిస్, SIS అంటే దాని ప్లూరల్ ఫామ్ SES, క్రైసిస్, అది గ్రీక్ పదం. సిలబస్ అనేది సింగులర్, ప్లూరల్ ఏమో సిలబై, SYLABI, syllabi, that's a Latin word. Thesis, ఇందాక క్రైసిస్ లాగా ఇక్కడ థీసిస్, ఇక్కడ ప్లూరల్ వచ్చేసరికి SES, థీసెస్, అది ఇందాక లాగా గ్రీక్ వర్డ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిలబస్ అన్నాను, అలాగే ఫంగస్, US పోయి I వచ్చింది, ఇక్కడ I వచ్చింది కదా, అలాగే ఇక్కడ I, సో దట్స్ అ లాటిన్ వర్డ్. నెక్స్ట్ డేటమ్, ఇందాకే ఎగ్జాంపుల్స్ లో చెప్పాను, డేటమ్, డేటా, సో దట్స్ అ లాటిన్ వర్డ్. డయాగ్నోసిస్, ఇక్కడ సిస్, ఇక్కడ సిస్, ఏమవుతుంది, సిస్ అని వస్తే SES వస్తుంది, అలాగే SES, సో దట్స్ అ గ్రీక్ వర్డ్. నెక్స్ట్ ఫెనోమెనన్, ఫెనోమెనన్ అంటే ప్లూరల్లో ఫెనోమెనా వస్తుంది, దట్ ఈస్ ఆల్సో అ లాటిన్ వర్డ్. నెక్స్ట్ స్పీషియస్, IES, స్పీషియస్, స్పీషియస్ గానే ఉంటుంది, దట్స్ అ గ్రీక్ వర్డ్. నెక్స్ట్ ఎరాటమ్, ఇక్కడ డేటమ్ అన్నాను కదా, డేటా అయింది, అట్లాగే ఎరాటమ్, ఎరాటా అయింది, సో దట్స్ అ లాటిన్ వర్డ్. ఓకే ఫ్రెండ్స్, here is a list of sentences with exclamations or interjections. Exclamation, O, A, O, R, తర్వాత A, తర్వాత ఓహో, ఇవన్నీ ఎక్స్క్లమేషన్స్.
ఇంటర్జెక్షన్స్ యూస్డ్ ఇన్ డిఫరెంట్ కంటెక్స్ట్ ఇన్ ద ప్లే. లెసన్లో వేరే వేరే కంటెక్స్ట్కి వేరే వేరే ఎమోషన్స్కి యూస్ చేశారంట. నౌ అబ్జర్వ్ ద సెంటెన్సెస్. ఈ సెంటెన్స్ అబ్జర్వ్ చేసి దానికి దేనికి సంబంధించిన ఎమోషన్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద కంటెంట్స్, పుట్ అ టిక్ ఇన్ ద అప్రోప్రియేట్ బాక్స్. ఫస్ట్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ అని ఇచ్చాడు. చూడండి, సెంటెన్స్ టేకన్ ఫ్రమ్ ద ప్లే. He was drunk this morning. He was drunk this morning. అతను తాగాడు ఈరోజు పొద్దున అంటే ఏమొస్తుంది? ఇంటర్జెక్షన్ ఏంటి? అనాయన్స్, చాలా అనాయ్ అయిపోవడం అంటే చాలా భయపడిపోవడం కాదు. సర్ప్రైజ్, ఆశ్చర్యపోవడం లేదు. అట్రాక్టింగ్ అటెన్షన్, ఏదన్నా ఆకర్షించేలాగా కాదు. హెసిటేషన్ అంటే నిరాకరించడం, అంటే ఏమనడం, ఎవరైనా ఏదన్నా ఇస్తున్నారంటే చిచ్చ వద్దులేండి, మనకి హెసిటేట్ చేయడం, అయ్యో వద్దులేండి, నాకు వద్దులేండి అనడం, అది హెసిటేషన్. కన్ఫర్మ్ చేసుకోవడము కాదు. ప్లీజింగ్, ప్లెషర్, డిలైట్, అడ్మైరేషన్. హీ వాజ్ డ్రంక్ దిస్ మార్నింగ్. ప్లెషర్, డిలైట్, అడ్మైరేషన్. సంతోషం, డిలైట్, హ్యాపీనెస్. డిస్ట్రెస్ ఆర్ రిగ్రెట్. డిస్ట్రెస్ అంటే అది సాడ్ ఫీలింగ్ అనొచ్చు. సో అనేది ప్లెషర్ కింద ఇచ్చారనమాట. నెక్స్ట్, గ్రాండ్పా, ఐ ఆమ్ సో గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్. గ్రాండ్పా, తాత నువ్వు చనిపోలేదు కదా, నేను చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు చనిపోలేదని అంటున్నారు. అంటే దట్ ఈస్ అనాయన్స్. ఓకే, కంగారు పడడం, నువ్వు చనిపోలేదు కదా, నేను చాలా సంతోషంగా ఉన్నాను, అమ్మో నీకు ఏదైనా అయిపోతుందేమో అని నేను చాలా భయపడ్డాను, అందుకని అదే అనాయన్స్. నెక్స్ట్, వాట్స్ దట్? హూ ఇస్ గాన్ డెడ్? ఎవరు చనిపోయారు అక్కడ? సో దట్ ఈస్ ఏ వచ్చింది కాబట్టి ఫస్ట్ వన్. అండ్ ఇంటర్జెక్షన్స్ ఆర్ ఎక్స్క్లమేషన్స్ యూజ్డ్. ఐ థింక్ వీ హ్యావ్ టు యూస్ ఏ రాయాలి ఇక్కడ. I think here I shouldn't, this is wrong, this is right, this is. అది ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. Here it is surprise. అమ్మో నువ్వు చనిపోలేదా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. సర్ప్రైజ్, నువ్వు చనిపోయావేమో అనుకున్నాను. సో దట్స్ అ సర్ప్రైజ్. హియర్ వాట్స్ దాట్? హూ హస్ గాన్ డెడ్? ఎవరు చనిపోయారు అక్కడ అని అన్నప్పుడు అనాయన్స్, కంగారు పడిపోయి. దెన్ ఫ్రెడ్ ఆల్బ్ ఐజక్ అంటే కన్ఫర్మేషన్. నువ్వు ఫ్రెడ్ ఆల్బ్ ఐజక్ అని స్లోగా అంటుంటారు కదా, అది కన్ఫర్మేషన్. నెక్స్ట్, Amelia and Henry, what the devil did you mean by shifting my bureau out of my bedroom? నువ్వు నా బీరోని బెడ్రూమ్ నుంచి బయటికి ఎందుకు షిఫ్ట్ చేసావు అని అనడం. దట్స్ డిస్ట్రెస్ ఆర్ రిగ్రెట్, వ్యతిరేకించడం. సో దాట్స్ వై యూ వేర్ ఆల్ ఇన్ బ్లాక్ టుడే. అందుకేనా మీరు అందరు బ్లాక్లో ఉన్నారు ఈరోజు అంటే అదేంటి? హెసిటేషన్. ఇష్టం లేదు, అందరు బ్లాక్లో ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా, అందుకని హెసిటేషన్, వ్యతిరేకించడం. నెక్స్ట్, బ్లాక్ అంటే మోస్ట్లీ ఏదైనా వ్యతిరేకంగా అంటే ఏదైనా నెగిటివ్గా అంటే బ్లాక్ వేసుకుంటారు కదా, అందుకని హెసిటేషన్ అనమాట అది. నెక్స్ట్, హిస్ట్, లిసన్. ముందు విను, హిస్ట్. సో దట్స్ అట్రాక్టింగ్ అటెన్షన్. హిస్ట్, లిసన్ అంటారు అంటే ముందు విను నాది అని. సో ఒక ఆకర్షించుకోవడం. సో దట్ ఈస్ అట్రాక్టింగ్ అటెన్షన్. నెక్స్ట్ ఫ్రెండ్స్, వొకాబులరీలో కాంపౌండ్ అడ్జెక్టివ్స్. ఇందాక నేను అడ్జెక్టివ్స్ అంటే ఏంటి అని చెప్పాను కదా, ఒక నౌన్ని ఇంకా కాస్త బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది అడ్జెక్టివ్. కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటో చూద్దాం ఇక్కడ. ఏ కాంపౌండ్ అడ్జెక్టివ్ ఇస్ అన్ అడ్జెక్టివ్ దట్ comprises more than one word. Compound adjective అంటే రాము is a clever boy. క్లెవర్ అనేది అడ్జెక్టివ్ అక్కడ. రాము ఎలాంటి కుర్రాడు? మంచి తెలివిగల కుర్రాడు. ఆ తెలివిగల కుర్రాడు, తెలివి అనేది అడ్జెక్టివ్ అక్కడ. అది ఒక్క పదమే ఉంది, కానీ ఇక్కడ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటే ఒక వర్డ్కి మించి 2-3 పదాలు ఉంటాయి అన్నమాట. అది కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటారు.
హైఫన్స్ ఆర్ యూజ్డ్ టు లింక్ ద వర్డ్స్. ఆ 2-3 పదాలు ఉంటాయి కాబట్టి మధ్యలో హైఫన్ ఇస్తారంట టు షో దట్ దే కాన్స్టిట్యూట్ వన్ అడ్జెక్టివ్. హైఫెన్ ఎందుకు ఇస్తారంటే ఈ 2 పదాల మధ్యలో ఉన్న హైఫెన్ రెండు ఒకే పదానికి చెందిందే అని తెలియడం కోసం కాంపౌండ్ అడ్జెక్టివ్స్ మధ్యలో హైఫెన్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్స్. ఇక్కడ ఇటు వచ్చేస్తా నేను. హెన్రీ అండ్ మిసెస్ లాటర్ stagger in with a pretty old fashioned bureau. హెన్రీ అనే అతను, స్లాటర్ అనే ఆమె స్లాగర్ విత్ a pretty old fashioned bureau. అంటే ఆ పాతకాలపు పాత ఫ్యాషన్ ఉన్న బీరోనే పట్టుకొని అలాడుతున్నారు అని అర్థం అన్నమాట. ఓల్డ్ ఫ్యాషన్, ఓల్డ్ అనేది అడ్జెక్టివే, ఫ్యాషన్ అనేది అడ్జెక్టివే. రెండిటికి మధ్యలో ఓల్డ్ ఫ్యాషన్, న్యూ ఫ్యాషన్ అంటారు కదా, రెండు అడ్జెక్టివే బట్ స్టిల్ రెండిటికి మధ్యలో సేమ్ మీనింగ్ ఇచ్చింది కాబట్టి హైఫన్ పెట్టేసి 2 కాంపౌండ్ అడ్జెక్టివ్ అని అంటున్నారు. అది నెక్స్ట్. మిస్సెస్ లాటర్ రోజ్ బ్రిస్క్లీ అట్ లెంత్ ఇన్ అ బిజినెస్ లైక్ టోన్. మిస్సెస్ లాటర్ రోజ్ బ్రిస్క్లీ అంటే పైకి లేచిందిట. ఎలా? అట్ లెంత్, లెంత్ అంటే ఇలా లేచిందిట పైకి. ఇన్ అ బిజినెస్ లైక్ టోన్, బిజినెస్ ఎలా గంభీరంగా అట్లా, లైక్ బిజినెస్ లైక్ అడ్జెక్టివ్స్ మధ్యలో హైఫన్ పెట్టారు. నెక్స్ట్. హిస్ బ్రైట్ ఐస్, బ్రైట్ ఐస్ ట్వింకిల్ అండర్ హిస్ హెవీ, తన బాగా మంచి కాంతివంతమైన ఐస్ కళ్ళు ట్వింకిల్ మెరుస్తున్నాయిట. ఎట్లా? అండర్ హిస్ హెవీ రెడ్డిష్ గ్రే ఐబ్రోస్. హెవీ చాలా థిక్గా ఉన్నాయి అట్టుంది. రెడ్డిష్ గ్రే బాగా ఫారినర్స్ అందరికీ బాగా రెడ్డిష్గా ఉంటుంది కదా ఫేసు. గ్రే అంటే తెల్లగా. ఐబ్రోస్, రెడ్డిష్ అనేది ఒక అడ్జెక్టివ్, గ్రే అనేది ఒక అడ్జెక్టివ్, మధ్యలో డాష్ పెట్టారు. రెడ్డిష్ గ్రే అడ్జెక్టివ్, రెడ్డిష్ గ్రే దానికి మధ్యలో హైఫన్ పెట్టారు. నెక్స్ట్. ఐ విల్ నాట్ బి క్వైట్, నేను క్వైట్గా ఉండను. ఓ ఐ కాల్ ఇట్ డబుల్ ఫేస్డ్ బిహేవియర్. ఐ విల్ నాట్ బి క్వైట్, నేను అసలు క్వైట్గా ఉండను. ఎందుకనంటే ఆ బిహేవియర్ని ఏమంటా నేను? డబుల్ ఫేస్డ్, 2 మొహాలు, అటుకి అటు అనడం ఇటుకి ఇటు అనడం. సో డబుల్ ఫేస్డ్ బిహేవియర్, డబుల్ ఫేస్డ్ మధ్యలో హైఫన్. సో దట్స్ అ కాంపౌండ్ అడ్జెక్టివ్ హియర్. కొన్ని కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. దీనితో లిస్ట్ ఏలో ఉన్నదాన్ని లిస్ట్ బితో జాయిన్. 2 పదాలు అన్నాం కదా కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటే. ఫస్ట్ పదం దానికి సిమిలర్ అయిన సెకండ్ లిస్ట్ బిలో ఉన్న పదాన్ని లింక్ చేయమంటున్నారు. లింక్ చేసి కొత్త కాంపౌండ్ అడ్జెక్టివ్ని ఫామ్ చేయమంటున్నారు. ఫస్ట్ వన్ క్లియర్. క్లియర్ అంటే సైట్, క్లియర్ సైటెడ్, అది ఒక అడ్జెక్టివ్ వాళ్ళే చేసేసారు. నెక్స్ట్. న్యూ. న్యూ అంటే ఏంటి? న్యూ బ్లూ, న్యూ లే, న్యూ లేడ్, న్యూ లే లేడ్, న్యూ లేడ్ వస్తుంది. నెక్స్ట్. కోల్డ్. కోల్డ్ బ్లడెడ్, వార్మ్ బ్లడెడ్, కోల్డ్ బ్లడెడ్ అంటారు కదా, సో కోల్డ్ బ్లడెడ్. నెక్స్ట్. ఫోర్. ఫోర్ డే, ఫోర్ డే. కర్లీ, కర్లీ హెయిర్, గిరిజాల జుట్టు అంటారు కదా, కర్లీ హెయిర్. నెక్స్ట్. వెల్ రెడ్, వెల్ సంక్, వెల్ హెడ్, వెల్ రెడ్, వెల్ రెడ్, వెల్ రెడ్ వస్తుంది. నెక్స్ట్. హాఫ్. హాఫ్ సంక్, సగం మునిగిన. 5 స్టార్. పీకాక్ బ్లూ, పీకాక్ నెమలి బ్లూ అంటారు కదా, మంచి కలర్ అది, పీకాక్ బ్లూ. నెక్స్ట్. లాంగ్ లాస్టింగ్, చాలా రోజులు ఏమాత్రం పాడైపోకుండా ఉండేదాన్ని లాంగ్ లాస్టింగ్ అంటారు, ఎన్ని రోజులైనా ఉండదు. సో లాంగ్ లాస్టింగ్. ఇది కొన్ని ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఫ్రెండ్స్ పేజ్ నెంబర్ 56లో ఉన్న నెక్స్ట్ దాని కంటిన్యూయేషన్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్. సింధు ఇస్ వెరీ క్లియర్ సైటెడ్ అబౌట్ హర్ చాయిస్, తన చాయిస్ మీద చాలా క్లియర్గా ఉన్నదిట తను, క్లియర్ సైటెడ్. అక్కడ. ద హెడ్ మాస్టర్ సజెస్టెడ్ డాష్ ట్రిప్ టు హైదరాబాద్. 4 డే, ఇందాక రాసిన వాటిలో 4 డే ట్రిప్ టు హైదరాబాద్, 4 డే వస్తుంది. నెక్స్ట్. ద డాష్ గర్ల్ హూ ఇస్ అండర్ ద ట్రీ ఇస్ మై సిస్టర్. ఆ చెట్టు కింద ఉన్న అమ్మాయి నా సిస్టర్. ఎలాంటి అమ్మాయి? గిరిజాల జుట్టు ఉన్న అమ్మాయి, కర్లీ హెయిర్డ్. ఆల్ ద పీపుల్ వేర్ షాక్డ్ అట్ ద సైట్ ఆఫ్ దిస్ డాష్ మర్డర్. కోల్డ్ బ్లడెడ్ అంటే చాలా భయంకరమైన
హాట్ బ్లడ్ అంటే ఏంటి, ఉడుకు రక్తం అంటారు కదా, అలా కాకుండా కోల్డ్ బ్లడెడ్, మొద్దుబారిపోయిన చాలా భయంకరమైన మర్డర్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఆఫ్టర్ ద టెరిబుల్ టెంపెస్ట్ ద డాష్ సెయిలింగ్ బోట్ వాస్ అన్యూజబుల్. ఆఫ్టర్ ద టెరిబుల్ టెంపెస్ట్, ఆ భయంకరమైన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ సగం మునిగిన వాట్ ఈస్ దాట్ బోట్, సెయిలింగ్ బోట్ అనేది వాస్ అన్యూజబుల్, అసలు పనికిరాదు. ప్రసాద్ బుక్డ్ రూమ్ ఇన్ 5-star హోటల్. ఇది చాలా ఈజీ, హోటల్ అంటేనే 5-star హోటల్ ఫర్ శ్రీకాంత్. నెక్స్ట్, ఎవ్రీ వీక్ డాష్ ఎగ్స్ వేర్ యూస్డ్ బై మై మదర్. కొత్తగా ఒడియోసే, నాకు తెలుగులో తెలియదు ఫ్రెండ్స్. లెయిడ్ అంటే బాతు, గుడ్డుని హెన్, కోడి గుడ్డుని వేయడం. న్యూలీ లెయిడ్ was used by my mother to make some wonderful cakes. మంచి కేక్స్ చేయాలంటే కొత్తగా బాతు, వాట్ ఇస్ దాట్, హెన్, కోడి గుడ్డుని వేయడం అది. నెక్స్ట్, దిస్ డాష్ కోట్ ఇస్ టూ లార్జ్ ఫర్ మీ. ఈ కోట్ చాలా పెద్దదిగా ఉందిట. ఏం కోట్? పీకాక్ బ్లూ కోట్. నెక్స్ట్, ఇట్ వాస్ అ డాష్ వార్ బిట్వీన్ ద ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. ఇండియా పాకిస్తాన్ లాగా ఇంగ్లీష్ పీపుల్కి ఫ్రెంచ్ పీపుల్, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పీపుల్ మోస్ట్లీ, ఐ థింక్ ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ ఇటుపక్క బ్రిటిష్ పీపుల్, ఇంగ్లీష్ ఇస్ అమెరికన్ పీపుల్. అమెరికన్కి బ్రిటిష్ వాళ్ళకి అసలు లాంగ్ లాస్టింగ్ వార్, ఎప్పటికీ అసలు తెగిపోదు, అంతే. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ మధ్య వార్ జరుగుతూనే ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ వార్, ఇండియా పాకిస్తాన్ లాగా. ఐ లైక్ టు కరస్పాండ్ విత్ దిస్ డాష్ టీచర్. బాగా చదువుకున్న టీచర్, వెల్ రెడ్ టీచర్, బాగా జ్ఞానవంతురాలు. షీ స్పీక్స్ అబౌట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మంచి టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అతను. సో తన్ని వెల్ రెడ్, బాగా చదువుకున్నా అనడాన్ని కాంపౌండ్ అడ్జెక్టివ్ వెల్ రెడ్ అంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. ఒకేలాంటి ప్రొనౌన్సియేషన్ వస్తుంది కానీ కన్ఫ్యూజ్ అయిపోతుంది, కానీ రెండు పదాలు వేరు మీనింగ్ ఉండేది. అలాంటి వర్డ్స్ ఏంటి అని చూద్దాం వొకాబులరీలో. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్స్. మిసెస్ జార్డన్ సెడ్ ఎక్సెప్ట్ దిస్ గోల్డ్ వాచ్. ఎక్సెప్ట్, ఇది కాకుండా. హీ ప్రామిస్డ్ దట్ టు ఆర్ జిమ్మీ. ఎక్సెప్ట్ అంటే ఏమంటున్నారు? ఎక్స్క్లూడింగ్ అని, అపార్ట్ ఫ్రమ్, అది కాకుండా. సెకండ్ సెంటెన్స్ లో ద స్లేటర్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్. ఇది ఎక్సెప్ట్, ఇది యాక్సెప్ట్. యాక్సెప్ట్ అంటే ఒప్పుకోవడం, ఎక్సెప్ట్ అంటే అది కాకుండా వేరే అన్ని. ప్రపోజల్ ఆఫ్ జార్డన్స్. యాక్సెప్ట్ అంటే అలో, ఒప్పుకోవడం. సో ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ద వర్డ్స్ ఎక్సెప్ట్ అండ్ యాక్సెప్ట్ లుక్ అండ్ సౌండ్ సేమ్, బట్ దే హ్యావ్ డిఫరెంట్ మీనింగ్ అండ్ స్పెల్లింగ్స్. అంటే చూస్తానికి మనకి సౌండ్ సేమ్, మోస్ట్లీ సేమ్ సౌండ్ వస్తుంది చెప్పేటప్పుడు, బట్ వేరే మీనింగ్ ఉంటుంది, వేరే స్పెల్లింగ్స్ ఉంటుంది. There are many such words in English that look or sound alike but have different meanings. ఇలాగే బోల్డ్ స్పెల్లింగ్స్ different meanings. Same words in English which look like same, sound same, కానీ వేరే మీనింగ్స్ ఉండేది. ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూస్తాం మనం. నెక్స్ట్కి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. వీడియో అంతా చూస్తున్నారు కదా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి, లైక్ చేసుకొని వీడియోస్ చూడండి. మీలాగా డిఎస్సి కానీ టెట్ కానీ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ చాలామందికి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అంతా ఫార్వర్డ్ చేస్తుంది. లైక్ చేసేది నాకు చేసే మీరు చిన్న సహాయం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అనేది మీకు నేను అప్లోడ్ చేసినప్పుడల్లా బెల్ బటన్స్ వస్తుంది. తర్వాత మీకు ఇంకో కొత్త విషయం ఏంటంటే, యాప్ అనేది పర్చేస్ చేసాం కాబట్టి యాప్ అనేది మీరు గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి ట్యూటర్ స్వప్నలత అని టైప్ చేస్తే మీకు యాప్ అనేది వస్తుంది. ఈ యాప్ బెనిఫిషియరీ ఏంటంటే, మీకు నేను డీటెయిల్డ్గా ఇక్కడ యూట్యూబ్లో టైం కన్స్ట్రైంట్ ఉన్నందువల్ల చెప్పలేను. యాప్లో ప్రతి ఒక్క క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ విత్ ద సేమ్ ఇంటరాక్టివ్ ప్యానల్తో చాలా డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ వెరీ లెస్ కాస్ట్లో మీకు టెస్ట్ సిరీస్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. మీరు నా యాప్ అనేది చాలా
యూస్ అవుతుంది మీకు. నేను టెస్ట్ సిరీస్ అనేది డిస్కస్ చేస్తాను, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది మీకు డిస్కస్ చేసి కీ అన్ని ఇప్పుడు ఎలా చెప్తున్నానో అలాగే ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. సో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా లేట్ లేకుండా లైక్ చేయండి, లైక్ చేసి వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి. రండి మన నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైట్ ద వర్డ్స్ దట్ ఆర్ లైక్లీ టు బి కన్ఫ్యూజ్డ్. ఇందాక చెప్పాను కదా, ఒకేలాంటి ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, సౌండ్ ఒకేలాగా ఉంటుంది కానీ మీనింగ్స్ వేరు. అలాంటి పదాలు కొన్ని చూస్తున్నాం ఇక్కడ. నెంబర్ 1 ఆల్టర్. ఆల్టర్ అంటే టు మేక్ సంథింగ్ డిఫరెంట్, ఆల్టర్ చేయడం, ఏదైనా ఒకటి మార్చడం, డిఫరెంట్గా మార్చడం. రెండోది ఏంటి? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్, ప్రిన్సిపాల్. ప్రిన్సిపల్ అంటే ఒక లా ఉందంటే దాని ప్రిన్సిపల్ ఇదే. అట్లా ప్రిన్సిపాల్ అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి అతనే మెయిన్ మూలస్థానం. అట్లా వర్డ్స్. నెక్స్ట్ గైట్. ద వే సంబడి వాక్స్. గేట్ అంటే ఏంటి? గేట్, GATE, గేట్, గేట్ రెండు ఒకటే ప్రొనౌన్సియేషన్. గేట్ అంటే డోర్, అంటే ముందు ఉన్న ఆ గేట్, మన ఇంటికి ముందు. గేట్ అంటే ఒకళ్ళు నడిచే విధానాన్ని గేట్ అంటారు. అలాగే క్యాన్వాస్. క్యాన్వాస్ అంటే టెంట్కి పైన వేస్తారు క్లాత్, పట్ట, అది క్యాన్వాస్ అంటారు. అదే క్యాన్వాస్ షూ అంటాం మనం. చూసారు ఎంత తేడా ఉందో? నెక్స్ట్ చెక్. చెక్ అంటే టు ఎగ్జామిన్. చెక్, టు ఎగ్జామిన్, ఏదైనా పరీక్షించడం. చెక్. చెక్మేట్ అంటాము కదా, అక్కడ ఉంటుంది. నెక్స్ట్ సీలింగ్. టాప్ సర్ఫేస్, సీలింగ్, టాప్ సీలింగ్. అదేంటి? సీలింగ్, సీలింగ్ SEA, అది కూడా వస్తుంది సీలింగ్. నెక్స్ట్ ఈ సీలింగ్ మీనింగ్ ఏంటి? రూఫ్. మన ఇంటికి టాప్ సర్ఫేస్ ని సీలింగ్ అంటారు. నెక్స్ట్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఏ థింగ్ దట్ గోస్ వెల్ విత్ సంబడి. ఎవరి గురించి అయినా కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే గిఫ్ట్ లాగా, COMPLIMENT. కాంప్లిమెంట్ అంటే ఎవరికైనా ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం. కానీ ఇక్కడ PLE ఇచ్చాడు. PLA అంటే ఇద్దరి మధ్యన ఏదో ఒక మంచి విషయం జరగడం. ఏ థింగ్ దట్ గోస్ వెల్ విత్ సంబడి. వేరే ఎవరితో అయినా మంచితనంగా వెళ్తూ ఉంటే దాన్ని కాంప్లిమెంట్ అంటారు. రెండు చూడండి, ఒక్క అక్షరం మాత్రమే తేడా. నెక్స్ట్ స్టేషనరీ. స్టేషనరీ అంటే వితౌట్ మూవింగ్. స్టేషనరీ కార్ అంటారు. స్టేషనరీ అంటే అసలు మూమెంట్ లేని ఒకే ప్లేస్లో ఉండేదాన్ని స్టేషనరీ అంటారు ఫిజిక్స్లో కదా, మీరు వినే ఉంటారు. అదే స్టేషనరీ, స్టేషనరీ షాప్ అని అనలా మనం. బుక్స్, పెన్, పెన్సిల్ ఉండేదాన్ని స్టేషనరీ షాప్. సో ఒకే పదానికి రెండు మీనింగ్ చూడండి. నెక్స్ట్ ఆల్రెడీ. ఆల్రెడీ నేను అక్కడ చూశాను. ఆల్రెడీ నేను అక్కడ చూశాను, నేను ఆల్రెడీ చూసేసాను అంటే అయిపోయిన విషయం, ఆల్రెడీ అయిపోయింది. అదే ఆల్రెడీకి అన్నీ రెడీ అని రెండు మీనింగ్ చూడండి. స్టేట్ ఆఫ్ రెడీనెస్. నెక్స్ట్ అడ్వైస్. అడ్వైస్ ADVISE. అడ్వైస్ అంటే వేరే వాళ్ళకి మన ఒపీనియన్ వేరే వాళ్ళకి చెప్పడాన్ని అడ్వైస్ అంటారు. అవర్ ఒపీనియన్ టు సంబడి. అడ్వైస్ ADVISE, అడ్వైస్డ్. అది సో రెండు. ఒపీనియన్ టు సంబడి, అవర్ ఒపీనియన్ టు సంబడి. మన ఒపీనియన్ ఎదుటి వాళ్ళకి చెప్పేది, మనం ఎదుటి వాళ్ళకి చెప్పేది అడ్వైస్, ADVISE. సో దట్స్ టూ డిఫరెంట్ వర్డ్స్. సో ఇట్లా ఒకే పదానికి డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉండడాన్ని. నెక్స్ట్ ఫ్రెండ్స్, పేజ్ నెంబర్ 57లో ఉన్న ఈ సెంటెన్స్, ఈ పారాగ్రాఫ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయిట. అది ఏంటిని ఐడెంటిఫై చేసి రాయమంటున్నారు ఫ్రెండ్స్. ప్రొనౌన్సియేషన్ని బట్టి మనకు అది ఏది వస్తుందని చూడాలి. ఇట్ వాస్ వన్ ఆఫ్ దీస్ అక్టోబర్ డేస్. డేస్ DAZD కాదు, DAYS, అక్టోబర్ డేస్. మనకి రోజులు, మంత్ని చెప్తుంది కాబట్టి DAYS. వెన్ ఇట్ వాస్ అ ప్లెజర్ టు బీ అలైవ్. తర్వాత ద స్కై వాస్ బ్లూ. BLEW రాదు, BLUE. ద స్కై వాస్ బ్లూ. And the hair was cold and sharp. The hair, HAIR was cold and sharp with a scent. CENT, scent అంటే scent 100. Scent, SCENT, scent అంటే వాసన. Of wet earth, wet, తడి earth, స్మెల్ వస్తుంది కదా అది. యాజ్ ద మార్నింగ్. మార్నింగ్ అంటే దుఃఖం. మార్నింగ్ సన్. సన్ మార్నింగ్ కదా, MORNING.
warmed the chilled countryside. And then I caught sight of a sight, చూడటం, of a lonely bee. నేనేం చూశాను అక్కడ? సైట్ ఆఫ్ ఎ లోన్లీ, ఒంటరిగా ఉన్న బీఈ రాదు, బీఈఈ, వాట్ డు యూ సే, బీఈ నాకు తెలుగులో తెలియదు ఫ్రెండ్స్. స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద పోలన్ ఆఫ్ అ ఫైనల్ ఫ్లోర్. పోలన్ ఆఫ్ అ ఫైనల్ ఫ్లోర్, ఫ్లోర్ అంటే పిండిని వెతుక్కుంటుందంట బీ. తర్వాత వేర్ హ్యాడ్ హీ బీన్, ఇక్కడ కూడా మిస్టేక్, బీన్, ఈ బీన్ వస్తుంది. ఈ వేర్ అంటే వేసుకోవడం, అది రాదు. వేర్ ఎక్కడ, హీ హ్యాడ్ బీన్ ఎక్కడ ఉన్నాడు తను. దిస్ సాడ్ వర్కర్ డూమ్డ్ సో సూన్ టు డై, ఈ డై హెయిర్ డై అది కాదు, డిఐవి చనిపోవడం. I marveled at his energy as he climbed along కాదు, alone, he climbed alone. తన ఎనర్జీని మెచ్చుకుంటున్నాను నేను, ఏంటంటే తను ఒక్కడే ఎక్కేశాడంట, alone, so many beer stalks. Finding nothing, అసలు ఏం కనిపించకుండా, he flew ఎగరడం, and disappeared from sight. ఎగిరిపోయి అంటే గాల్లో ఎగిరాడు, గాల్లో ఎగిరి మాయమైపోయాడు. ఎక్కడి నుంచి? సైట్ నుంచి. సిఐటిఈ రాదు, ఎస్ఐటిఈ. సైట్ అంటే ఆ చోటు. I continued my walk to a country in where sitting outside. I continued my walk, నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడ? కంట్రీ సైడ్. వేర్ I contentedly sipped my beer. సిప్ చేయడం, తాగడం, బీర్. musing all the while spelling mistake ఇక్కడ, on the mixed fortunes of life. musing all the while on the mixed fortune అంటే మన రాతలు, అంటే ఒకసారి మంచిగా, ఒకసారి చెడుగా, ఒకసారి అనుకోనితనంగా, అట్లా అన్ని రకాలు ఉంటాయి కదా లైఫ్లో, అవన్నీ అనుకుంటూ నేను బీర్ సిప్ చేస్తున్నాను అంటున్నాడు అనమాట. ఇది ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఫ్రెండ్స్ దీంట్లో. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసారంటే గెట్ వన్స్ ఓన్ వే అంటే మీనింగ్స్ నేను రాశాను, మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. గెట్ వన్స్ ఓన్ వే అంటే టు గెట్ వాట్ వన్ వాంట్స్ టు గెట్. వన్స్ ఓన్ వే అంటే తనకి ఏది నచ్చుతుందో అది పొందడాన్ని గెట్ వన్స్ ఓన్ వే అంటారు. నెక్స్ట్ సెట్ ఫుట్ అంటే టు ఎంటర్ ఇన్ టు అ ప్లేస్, ఏదైనా ఒక ప్లేస్కి ఎంటర్ అవ్వడం. నెక్స్ట్ గెట్ రిడ్ ఆఫ్ అంటే వదిలించుకోవడం. నెక్స్ట్ అట్ లెంత్, డూయింగ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అట్ లెంత్ అనే ఇడియంకి మీనింగ్ ఏంటంటే ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఎక్కువసేపు, ఎక్కువ కాలం అదే పనిని చేయడం. నెక్స్ట్ టుక్ బై సర్ప్రైజ్డ్. అన్ఎక్స్పెక్టెడ్ షాక్, ఆశ్చర్యం, షాక్ అది. నెక్స్ట్ ఫర్ ఏజెస్ అంటే ఫర్ లాంగ్ టైం, ఎక్కువ రోజులు. నెక్స్ట్ డ్రైవ్ హార్డ్ బార్గెయిన్ చేయడం అంటే వాట్ డు యూ సే, బై అన్కాంప్రమైజింగ్ ఇన్ ఎ డీల్. ఒక డీల్ మాట్లాడుకుంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూరగాయల అమ్మాయిల దగ్గరికి వెళ్ళి నేను ఇది తను 100 రూపాయలు అంటుంది, నేను 100 రూపాయలు కాదు నేను 50 రూపాయలే ఇస్తానంటున్నా, ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు, దాన్ని డ్రైవ్ హార్డ్ బార్గెయిన్ అంటున్నారు. హార్డ్ అంటే ఇద్దరు ఒప్పుకోకపోవడం. నేను అతను 100 రూపాయలు అని చెప్పింది, నేను 90 రూపాయలు ఇస్తానమ్మా అన్నాను అనుకో, తను సంతోషంగా ఒప్పుకుంటుంది, అప్పుడు అది హార్డ్ బార్గెయిన్ కాదు, సాఫ్ట్ బార్గెయిన్. సో అన్కాంప్రమైజింగ్ ఇన్ అ డీల్ అది. సో అన్కాంప్రమైజింగ్, అసలు ఇద్దరు కాంప్రమైజ్, నేను 100 రూపాయలకే ఇస్తానంటుంది, నేను 50 రూపాయలే ఇస్తానంటున్నాను అది. సో డ్రైవ్ అ హార్డ్ బార్గెయిన్. నెక్స్ట్ గివ్ వే అంటే పడిపోవడం, ఫాల్ డౌన్ ఆర్ బ్రేక్. నెక్స్ట్ ఆన్ పర్పస్, ఏదైనా ఒక కారణంతో, ఆన్ పర్పస్ విత్ అ పర్టికులర్ ఇంటెన్షన్, ఏదో ఒక ఉద్దేశంతో, పర్టికులర్ పలానా ఉద్దేశంతో ఉండడాన్ని విత్ అ పర్టికులర్ ఇంటెన్షన్ అంటారు. అట్ ఎ లాస్ అంటే అన్సర్టన్ టు సే వాట్ టు డూ. అట్ ఎ లాస్ అంటే అసలు ఏం చెప్పాలో ఏం చెయ్యాలో ఒక తెలియకుండా ఉండడాన్ని అన్సర్టన్ వాట్ టు డూ అంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్,
గ్రామర్ వచ్చేసాం పేజ్ నెంబర్ 58లో. ఇనఫ్ అనే పదము అడ్జెక్టివ్ గాను వాడచ్చు, అడ్వర్బ్ గాను వాడచ్చు. ఎక్కడ ఇనఫ్ అనే పదం పక్కన ఉన్నది అడ్జెక్టివ్ గా వాడాము, ఎక్కడ అడ్వర్బ్ గా వాడాము అంటున్నారు. దానికంటే ముందు వాట్ ఇస్ అడ్జెక్టివ్? నేను ఇందాక చెప్పినట్టు నౌన్ ని ఇంకా కాస్త అందంగా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని అడ్జెక్టివ్ అంటారు. వర్బ్ ని ఇంకా కాస్త డిస్క్రిప్టివ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని అడ్వర్బ్ అంటారు. సో ఇక్కడ దిస్ హౌస్ ఇస్ నాట్ బిగ్ ఇనఫ్ ఫర్ మీ, ఈ ఇల్లు నాకు అంత పెద్ద ఇల్లు కాదు అంటున్నారు. ఇల్లు గురించి చెప్తున్నారు, నౌన్ గురించి చెప్తున్నారు. అందుకని అది ఈ ఇనఫ్, బిగ్ ఇనఫ్ అనేది అడ్జెక్టివ్. వీ డిడ్ నాట్ లీవ్ ఎర్లీ ఇనఫ్, ఎర్లీ ఇనఫ్. ఇక్కడ ఇనఫ్ అడ్జెక్టివ్ కి చెందింది. ఇక్కడ ఇనఫ్ వీ డిడ్ నాట్ లీవ్, మేము అంత తొందరగా, అంత ఎర్లీ అంటే చాలా తొందరగా మేము లీవ్ ఇన్ ద సెన్స్ మేము వెళ్ళలేదు. లీవ్ అంటే వదిలేసి వెళ్ళిపోవడమా? ఊరు వెళ్ళడానికి, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి, వెళ్తున్నప్పుడు మేము ఇంటి నుంచి వి డిడ్ంట్ లీవ్ ఎర్లీ అంటారు. I don't know how to say it in Telugu. We didn't leave early enough. తొందరగా మేము వెళ్ళలేదు అని అర్థం పెట్టుకోండి పోనీ. సో అది వెళ్ళడం గురించి చెప్తుంది కదా, వెళ్ళడం అనేది వర్బ్. సో ఇట్స్ అన్ అడ్వర్బ్. ఆ ఇనఫ్ అనేది ఎర్లీని చెందింది. సో దట్స్ అన్ అడ్వర్బ్. ఐ వాజ్ నాట్ ట్రైన్డ్ ఇనఫ్ ఫర్ ద గేమ్. ఈ గేమ్ ఆడడానికి నేను ట్రైనింగ్ తీసుకోలేదు. ట్రైన్డ్ ఇనఫ్, ఆ ఇనఫ్ ట్రైన్డ్కి చెందింది. ట్రైన్డ్ అంటే ఏంటి? వర్బే. సో అడ్వర్బ్. నెక్స్ట్, ఈజ్ దేర్ ఇనఫ్ రూమ్ ఫర్ మీ? నాకు అంత తగినంత ఇనఫ్ రూమ్ ఉన్నదా? రూమ్ అంటే ఉండడానికి రూమ్ కాదు, నాకు అంత అవకాశాన్ని ఇచ్చావా అని అర్థం. నాకు నౌన్ ని చెందింది, అందుకని అది అడ్జెక్టివ్. ఆ ఇనఫ్ అడ్జెక్టివ్ కి చెందింది. ఐ డు నాట్ హ్యావ్ ఇనఫ్ క్లోత్స్ ఫర్ మై జర్నీ. నాకు సరిపడా బట్టలు లేవు నేను జర్నీ చేయడానికి. సో నాకు క్లోత్స్ అడ్జెక్టివ్కి చెందింది. సో దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఈ ఇనఫ్ అనేది అడ్జెక్టివ్కి చెందింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, గ్రామర్ 58-59 పేజ్లో ఉన్నది. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూసింగ్ ఇనఫ్ లేతే నాట్ ఇనఫ్. ఇనఫ్ కానీ నాట్ ఇనఫ్ కానీ ఫిల్ చేయమంటున్నారు. అండ్ వన్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద లిస్ట్ బిలో. ఈ వర్డ్స్తో పాటు స్వీట్ ఇనఫ్ లేతే నాట్ స్వీట్ ఇనఫ్, ఐదర్ ఇనఫ్ కానీ నాట్ ఇనఫ్ కానీ యాడ్ చేయమంటున్నారు ఈ పదాలకి. ఓకే, సో హరీష్ వాంట్స్ టు బీ అ గ్రేట్ రెస్లింగ్ చేస్తారు కదా అది. బట్ హీ ఈస్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్. బట్ వచ్చింది కాబట్టి ఆపోజిట్ పదం వస్తుంది. కానీ అంటున్నారు కాబట్టి నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ వచ్చింది. నెక్స్ట్, ఐ వాంట్ టు సిట్ అండ్ వాచ్ టీవీ. నేను టీవీ కూర్చొని చూడాలనుకుంటున్నా. బట్ ఐ జస్ట్ డోంట్ హ్యావ్. బట్ వచ్చింది కాబట్టి ఇనఫ్ టైం. సో నాకు ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైం. డోంట్ వాడే ఇచ్చేసాడు కాబట్టి మనం నాట్ యాడ్ చేయకూడదు. ఇనఫ్ టైం, నాకు ఎక్కువ టైం లేదు. హీ ట్రై టు విన్ ద రేస్. ఈ రేసు గెలుచుకోవాలనుకుంటున్నా. బట్ హీ కేమ్ థర్డ్. హీ ట్రై టు విన్ ద రేస్ విన్ అవ్వాలనుకుంటున్నాడు కానీ థర్డ్ వచ్చాడు. యాజ్ హీ వాస్ నాట్ వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి ఫాస్ట్ ఇనఫ్. తను ఫాస్ట్గా లేడు కాబట్టి థర్డ్ వచ్చాడు. సో నాట్ మనం యాడ్ చేయక్కర్లేదు, జస్ట్ ఫాస్ట్ ఇనఫ్ అని రాస్తే చాలు. దిస్ బాత్ ఇస్ ఫ్రీజింగ్, బాగా చలి పుట్టి గెడ్డలు కట్టుకుపోయేలాగా. ద వాటర్ ఇస్ అక్కడ వాళ్ళు నాట్ ఇవ్వలేదు కాబట్టి మనం నాట్ వార్మ్ ఇనఫ్. ఎందుకు గడ్డగట్టుకుపోతాం? వాటర్ వేడిగా లేకపోతే, చల్లగా ఉంటే. సో నాట్ వార్మ్ ఇనఫ్, వేడిగా లేదు కదా అందుకని నాట్ వార్మ్ ఇనఫ్. నెక్స్ట్, వీ హ్యాడ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్. నేల మీద పడుకోవాలనుకుంటున్నాం. యాజ్ దేర్ వేర్ నాట్ ఇనఫ్ బెడ్స్ లేదు కాబట్టి. దెన్ దేర్ ఇస్ నాట్ ఇనఫ్ వాటర్ టు మేక్ అ కప్ ఆఫ్ టీ. టీ చేయడానికి ఇనఫ్ వాటర్, సరిపోయేంత వాటర్ లేదు. వాళ్ళు అక్కడ క్వశ్చన్లో నాట్ ఇవ్వలేదు కాబట్టి మనం నాట్ యాడ్ చేసుకుంటున్నాం. వాట్ ఈస్ రాంగ్ విత్ ద పైప్స్కి ఏమైంది? అసలు నీళ్ళే లేదు సరిగ్గా అంటున్నారు. ఇఫ్ సుజాత డస్ నాట్ క్వశ్చన్లో ఇచ్చేసాడు కాబట్టి నేను ఇక్కడ నాట్ యాడ్ చేయలేదు. డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ మనీ, ఐ కెన్ లెండ్ హర్.
ఒకవేళ సుజాత దగ్గర కావాల్సినంత మనీ లేకపోతే నేను ఆమెకి డబ్బులు ఇస్తాను అంటున్నారు. సో నాట్ ఇచ్చేసాడు కాబట్టి ఇనఫ్ మనీ అని రాశాను. లెండ్ అంటే అప్పు ఇవ్వడం, సో మనీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. వాసవి ఈస్ నాట్ డాష్ టు బికమ్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ క్లబ్. ఈ క్లబ్ మెంబర్ అవ్వడానికి తను నాట్ ఇచ్చేసాడు కాబట్టి ఓల్డ్ ఎనఫ్, నేను నాట్ యాడ్ చేయలేదు. ఈజ్ దిస్ కాఫీ డాష్ ఫర్ యూ స్వీట్ ఎనఫ్ ఫర్ యూ. ఈ కాఫీ నీకు తీయగా ఉన్నదా లేదా? వుడ్ యూ లైక్ సమ్ మోర్ షుగర్, నీకు ఇంకొంచెం షుగర్ కావాలా? షుగర్ అని ఇచ్చాడు కాబట్టి స్వీట్ ఎనఫ్ యాడ్ చేసాం. నెక్స్ట్, డూ యూ థింక్ హీ హ్యాస్ స్టడీడ్ హార్డ్ ఎనఫ్ టు పాస్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి కష్టపడి చదివాడా? హార్డ్ ఎనఫ్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ ఇచ్చిన పదాలకి లింక్ చేసి నేను నాట్ కానీ లేకపోతే జస్ట్ ఇనఫ్ కానీ రాశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, పేజ్ నెంబర్ 61, 62లో ఉన్న కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేసెస్. కాంపౌండ్ అడ్జెక్టివ్ లాగా రెండు పదాలు కలిసి ఉంటే కాంపౌండ్ అంటారు కదా, ఇక్కడ ప్రపోజిషన్ ఇందాక అడ్జెక్టివ్ కలిసింది, ఇక్కడ ఇప్పుడు ప్రపోజిషన్ కలిస్తే దానికి ఇక్కడ ఫిల్ చేయమంటున్నారు. ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవెరల్ డేస్ డాష్ ద డెడ్ లైన్. డెడ్ లైన్కి మించి ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవెరల్ డేస్, చాలా రోజులు డెడ్ లైన్ దాటి నేను వర్క్ చేశాను అంటున్నారు. దానికి అది ఏమొస్తుంది? అహెడ్ ఆఫ్. అహెడ్ అంటే ఇంకా దాటి, డెడ్ లైన్ దాటి, ఆఫ్, అహెడ్ ఆఫ్ అని వస్తుంది. అహెడ్ అంటే దానికి మించి. శ్రావణి గోస్ టు స్కూల్ డాష్ యమునా డైలీ. శ్రావణి రోజు స్కూల్కి ఎవరితో వెళ్తుంది? యమునాతో. అలాంగ్ విత్ తనతో. మై హౌస్ స్టాండ్స్ డాష్ ఆల్ ద అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్. మై హౌస్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ ఇన్ ద సైజ్. మా ఇల్లు చాలా పెద్దది, పక్క వాళ్ళ ఆ స్ట్రీట్లో ఉన్న అందరి ఇల్లు కంటే అపార్ట్ ఫ్రమ్, అందరి ఇల్లు కంటే అపార్ట్ ఫ్రమ్, అది దాని అపార్ట్ ఫ్రమ్ వస్తుంది ఫ్రెండ్స్. మధు గాట్ అ గుడ్ జాబ్. మధుకి గుడ్ జాబ్ వచ్చింది డాష్ హిస్ ఓన్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్. తనలో ఉన్న ఎబిలిటీ అండ్ తనలో ఉన్న మంచి స్కిల్ కోసం వచ్చింది. బై మీన్స్ ఆఫ్, తనలో ఉన్న స్కిల్ వల్ల, బై మీన్స్ ఆఫ్ అంటే. నెక్స్ట్, షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ. ఆ పార్టీ అటెండ్ చేయలేకపోయింది డాష్ హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. అటెండ్ ద పార్టీ డ్యూ టు హర్ మ్యారేజ్ అని, తన మ్యారేజ్ ఎంగేజ్మెంట్ వల్ల ఆ పార్టీ అటెండ్ చెయ్యలేకపోయింది. డ్యూ టు, ఇన్ స్పైట్ ఆఫ్ కాదు, ఇన్ అడిషన్ టు కాదు, డ్యూ టు వస్తుంది. వల్ల, పెళ్ళి మ్యారేజ్ ఎంగేజ్మెంట్ వల్ల అటెండ్ చేయలేకపోయింది, డ్యూ టు వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 6th వన్ చూడండి ఫ్రెండ్స్. డాష్ ఫైర్ రింగ్ ద అలామ్ బెల్. డాష్ ఫైర్ రింగ్ ద అలామ్ బెల్. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ రింగ్ ద అలామ్ బెల్. ఒకవేళ ఫైర్ వస్తే అలామ్ బెల్ రింగ్ చేయమని. శ్రీరామ్ కంటిన్యూడ్ హిస్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ డాష్ హిస్ టీమ్ దో హీ వాస్ హంగ్రీ. శ్రీరామ్ కంటిన్యూ టు బ్యాట్ చేస్తూనే ఉన్నట్ట చాలా జాగ్రత్తగా. డాష్ హిస్ టీమ్ దో ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ టీమ్, తన టీం కోసం వస్తుంది ఇక్కడ. ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ టీమ్ వస్తుంది. యూ షుడ్ కంప్లీట్ యువర్ బిఎడ్ డాష్ యువర్ బిఎస్సి టు గెట్ అ టీచర్ జాబ్. బిఎడ్ కూడా కంప్లీట్ చేయాలి, ఏది బిఎస్సితో పాటు, అంటే ఇన్ అడిషన్ టు వస్తుంది. ద ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ అవర్ స్కూల్ పీటీ టీచర్ సెలెక్టెడ్ మీ డాష్ మై ఫ్రెండ్ గణేష్ ఫర్ టుమారోస్ మ్యాచ్. రేపు మ్యాచ్ కోసం మై ఫ్రెండ్ గణేష్ బదులుగా నన్ను సెలెక్ట్ చేశారు. ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్, అహెడ్ ఆఫ్. ఇన్ ప్లేస్ ఆఫ్, తన ప్లేస్లో నన్ను సెలెక్ట్ చేశారు. డాష్ హిస్ పావర్టీ హీ కంప్లీటెడ్ హిస్ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్. తనకి పేదరికం ఉన్నా కూడా తను పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్ కంప్లీట్ చేశారంట. ఇన్ స్పైట్ ఆఫ్, పేదరికం ఉన్నా కూడా. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫ్రెండ్స్, గ్రామర్ పేజ్ 62, 63లో రీడ్ ద ఫాలోయింగ్ కంటెక్స్ట్ అండ్ ఎక్స్ప్రెస్ దెమ్ యూజింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇది చదివేసి దీన్ని ఇట్స్ క్వైట్ టైం, లేకపోతే ఇట్స్ హై టైం, ఇట్స్ టైం, ఇట్స్ అబౌట్ టైంతో మనము దీన్ని సేమ్ ఎక్స్ప్రెస్ చేయాలట. ఇక్కడ భవానీ యూజువలీ వేక్స్ అప్ అట్ 6 AM డైలీ. భవానీ ఎప్పుడు పొద్దున 6ంటికి లేస్తుందిట.
It is 6:15 AM now. 6 బావైంది. భవానీ హ్యాస్ నాట్ ఓకన్ అప్. ఇంకా లేవలేదు. యూ ఫీల్ ఇట్స్ ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఎక్స్ప్రెస్ యువర్ ఐడియా యూసింగ్ ఇట్స్ హై టైమ్. ఎలా అంటామంటే ఇట్స్ హై టైమ్ భవానీ woke up at 6:15 AM అని రాయాలి అనమాట. మిగతా సెంటెన్స్ అన్నీ సేమ్, అంతే సేమ్. యూ అండ్ యువర్ ఫ్రెండ్ హ్యావ్ స్పెండ్ మోర్ టైమ్ దాన్ యూ స్పెండ్ డైలీ ఇన్ ద ప్లేగ్రౌండ్లో నువ్వు టైం స్పెండ్ చేయడం కంటే నువ్వు నీ ఫ్రెండ్తో ఉన్నప్పుడు టైం ఎక్కువ స్పెండ్ చేస్తావు. యూ ఫీల్ ఇట్స్ లేట్ అండ్ బెటర్ టు గో హోమ్. నువ్వు బాగా లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నావు. వాట్ వుడ్ యూ సే టు యువర్ ఫ్రెండ్? నీ ఫ్రెండ్కి ఏం చెప్తావు? యూస్ ద ఎక్స్ప్రెషన్ ఇట్స్ టైమ్ వీ హెడ్ హోమ్. టైం అయిపోయింది, మనం ఇంటికి వెళదాము అని, అంతే సింపుల్. యూ టు యువర్ ఫ్రెండ్, నువ్వు నీ ఫ్రెండ్తో అంటున్నావు. యూ హ్యావ్ నాట్ థాట్ సీరియస్లీ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఇప్పటి వరకు సీరియస్గా అసలు ఆలోచించనే లేదు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీ లైఫ్లో అని. హౌ వుడ్ యూ ఎక్స్ప్రెస్ దిస్ యూసింగ్ ఇట్స్ హై టైమ్? ఇట్స్ హై టైమ్తో ఈ సేమ్ స్టేట్మెంట్ని ఎలా రాస్తావు అని అడుగుతున్నారు. ఇట్స్ హై టైమ్ యూ స్టార్ట్ థింకింగ్ సీరియస్లీ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. సేమ్ ఈ సెంటెన్స్ని ఇట్స్ హై టైమ్ యూ స్టార్ట్ థింకింగ్ సీరియస్లీ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్, అంతే. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా 3 ఉన్నాయి, చూద్దాం. 4th one ఫ్రెండ్స్, యువర్ ఫ్రెండ్ ప్రామిస్డ్ యూ టు మేక్ అ ఫోన్ కాల్ అట్ 7 AM. నీ ఫ్రెండ్ నీకు 7ంటికి ఫోన్ చేస్తానని ప్రామిస్ చేశారు. బట్ యూ హ్యావెంట్ రిసీవ్డ్ ఎనీ ఫోన్ కాల్ ఫ్రమ్ హిమ్ ఇట్. ఇంకా నీకు అతని దగ్గర నుంచి ఫోన్ కాల్ రాలేదు. నవ్ ఇట్స్ 7:30, 7:30 అయిపోయింది. హౌ వుడ్ యూ ఎక్స్ప్రెస్ దిస్ యూసింగ్ ఇట్స్ హై టైమ్? ఇట్స్ టైమ్, హై టైమ్ కాదు, ఇట్స్ టైమ్ అని ఎక్స్ప్రెస్ చేయాలి ఈ సెంటెన్స్ని. ఇట్స్ టైమ్ ఫర్ మై ఫ్రెండ్ టు మేక్ ఫోన్ కాల్, అంతే సింపుల్. It's time for my friend to make phone call. Next, your friend has been working on a project for 5 months. నీ ఫ్రెండ్ ఒక ప్రాజెక్ట్ కోసం 5 నెలలు వర్క్ చేస్తున్నారు. బట్ హీ హ్యాసన్ కంప్లీటెడ్ ఇట్ ఎట్, ఇంకా కంప్లీట్ చేయలేదు. యూ ఫీల్ దట్ యువర్ ఫ్రెండ్ షుడ్ టేక్ యువర్ హెల్ప్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఫాస్ట్. నువ్వేమనుకుంటున్నావు అంటే నీ హెల్ప్ నీ ఫ్రెండ్ తీసుకుంటే తొందరగా అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. గివ్ హిమ్ ఆర్ హర్ అడ్వైస్ ఇట్స్ టైమ్. ఇదే తనని ఇట్స్ టైమ్ అని చెప్పి అడ్వైస్ చేయి, ఇదే సెంటెన్స్. ఇట్స్ టైమ్ ఫర్ మై ఫ్రెండ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ ఇన్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. ఇట్స్ టైమ్ ఫర్ మై ఫ్రెండ్ టు ఆస్క్ ఫర్ మై హెల్ప్ అని పెట్టుకోవచ్చు, ఇన్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇట్స్ అబౌట్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ క్వైట్ టైమ్. ఈ వర్డ్స్ అన్నీ యూజ్ చేసి ఈ సెంటెన్స్ ఫిల్ చేయమన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, గ్రామర్ పేజ్ నెంబర్ 63లో ఈ పారాగ్రాఫ్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, అది మీరు కనిపెట్టి రీరైట్ చేసి కరెక్షన్స్ చేయండి అంటున్నారు. వారణాసి ఈజ్ లొకేట్ అని ఇచ్చాడు ఆన్ ద నార్త్ ఈస్టర్న్, యాక్చువల్లీ ఇక్కడ క్యాపిటల్ ఎన్ రావాలి, నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. హిందూ పిల్గ్రిమ్స్ గో టు దేర్ కాదు, గో టు దేర్ టు అని ఇచ్చాడు. సో 2 కొట్టేశాను. గో దేర్ టు ప్యూరిఫై దేర్ సోల్స్. తర్వాత టు ద హిందూస్ కాదు, టు హిందూస్ వారణాసి ఈస్ అ హోలియెస్ట్ పిల్గ్రిమేజ్ సెంటర్ టు ఆల్. ఇవన్నీ కరెక్టే. థౌజండ్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ విజిట్ దిస్ హోలీ అని ఇచ్చాడు. HOLI రావాలి, WHOLLY కాదు. హోలీ అంటే మొత్తంగా, అలా కాదు. ఈ హోలీ అంటే పవిత్రమైన city every year. As early as 4 o'clock in the morning, the pilgrims are seen making their way to the famous bathing steps. ఇక్కడ in the morning టైం మెన్షన్ చేస్తున్నారు, మార్నింగ్ ఈవినింగ్ అని అంటే ఇన్ ది మార్నింగ్ ద పిల్గ్రిమ్స్ ఆర్ సీన్ మేకింగ్ దేర్ వే. పొద్దున్నే మీరు చూసారంటే పొద్దున కానీ సాయంకాలం కానీ పవిత్ర స్నానం చేస్తాని కోసం అటువైపు వెళ్తూ ఉంటారు కదా. మేకింగ్ ఫేమస్ బాతింగ్ స్టెప్స్ నోన్ యాజ్ ఆ మెట్లు ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? నోన్డ్ అని ఇచ్చారు, అలా పదమే లేదు. యాజ్ ఘాట్స్ స్పెల్లింగ్ రాంగ్, GHATS. ఫ్రమ్ దేర్ దే బోర్డ్ రోయింగ్ బోట్స్. రోయింగ్ అంటే ఇట్లా అనగలిగే బోట్స్,
ఇది తెలుగులో ఏమంటారు తెలీదు నాకు. రోయింగ్ బోట్స్ టు ద ఓలీ రివర్. ఆ బోట్స్ నుంచి ఇట్లా అనుకుంటూ రివర్కి వెళ్తారంట. రివర్ గ్యాంజెస్. ఇక్కడ చూస్తే స్మాల్ జీ పెట్టారు. గ్యాంజెస్ ఇట్స్ అ నౌన్ కదా, రివర్ కదా, అందుకని క్యాపిటల్ జీ పెట్టాలి. గ్యాంజెస్ టు టేక్ బాత్, స్నానం చేస్తానికి వెళ్తారు. ఇన్ డూయింగ్ దిస్ ద పిల్గ్రిమ్స్ బిలీవ్ దట్ దేర్ సిన్స్ వుడ్ బీ వాష్డ్ అవే. వుడ్ వచ్చింది కాబట్టి వాష్డ్ రావాలి. సో ఇలా చేస్తే పిల్గ్రిమ్స్ ఏం నమ్ముతారంటే వాళ్ళ పాపాలన్నీ కొట్టుకుపోతాయి అంట. సో వుడ్ వచ్చింది కాబట్టి, వుడ్ బీ వచ్చింది కాబట్టి వాష్డ్ అని పెట్టాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో దీస్ ఆర్ ద మిస్టేక్స్ ఇన్ దిస్ పారాగ్రాఫ్.